మీ మీ నటుడుగా మీ సక్సెస్ అవన్నీ, మీ పాపులారిటీ, మీ సాంబలక్ష్మి గారు, మీ పిల్లలు ఎవరు ఎంజాయ్ చేయట్లేదండి? ఏం లేదండి. వాళ్ళు ఎప్పుడు మామూలుగానే ఉంటారు. ఆ! సినిమాలు చూసినా గానీ ఈళ్ళేమన్నా ఏందది అట్లా చేశావు? ఏంది అది చేయటం? ఒకవేళ సాంబలక్ష్మిని చూపించినా గానీ, ఆ! ఏందంట? ఆ! చేశావులే. ఆ! బావుందిలే. కానీ మా మనసులో ఆనందపడతారు మళ్ళీ. అంతేగా. ఆళ్ళ అది ఒకసారి చూశాను నేనట్ట. భలే చేత్తాడమ్మో నువ్వు అని అనుకోవటం. ఏందో ఎంతవరకు వెళ్ళిద్దో గానీ తెలియట్లా. ఎంతవరకు వెళ్ళడం ఏంటి? మీరు చాలా వరకు వచ్చారు. కాకపోతే ఏంటంటే, మీకు చెందనిది ఏదైతే ఉందో అది చెందలేదు. మీకు చెందింది ఏదైతే ఉందో అది మీకు చెందింది. ఆ! ఆ! నటుడుగా మీరు చిన్నప్పటి నుంచి దాని మీద అవస్థ పడ్డారు. కలగన్నారు. ఈ రోజున మరి మొత్తం తెలుగు ప్రేక్షకులేంటి, ప్రపంచం యావత్తు ఉన్నోళ్ళందరూ, లేతే హిందీ నుంచి మీకు హిందీ బ్యానర్ నుంచి కాల్ రావడం ఏంటి? ఆ! తమిళ్ గూడా చేత్తన్నానండి. తమిళ్ కూడా చేస్తున్నారు. చాలా తక్కువ అంటే నా ప్రయాణంలో, నా కెరీర్‌లో నేను చాలా తక్కువ మంది యాక్టర్స్‌ని చూసాను సార్. అంటే మీలా పెర్ఫార్మ్ చేసేవాళ్ళని గాని, లేకపోతే అంత స్టార్డమ్‌లోకెళ్ళిన తర్వాత కూడా ఇలా తిరగగలగడం అన్నది మనోసన్యాసం. అహా! నాకేం అనిపించదండి. ఫస్ట్ నుంచి అట్టనే ఉండాను. ఇప్పుడు నాకు మరీ ఇక్కడ పిర్ర మీద లుంగీ చినిగిపోయేదండి. చినిగిపోతే అది కనపడకుండా పైకి కట్టుకునేవాడిని. ఏంది అసలు బట్టలు ఏసుకోవాలి అయన్నీ ఆలోచన ఉండేది కదండీ. నాకు బాగా 2, 3 రోజులు కొంప కూడా రాకపోతే ఆకలవుతుంటే మా స్టేషన్ దగ్గర దాస్ అని ఒకడుంటాడు. ఆడి దగ్గర పోయి "ఒరేయ్ ఆకలవుతుందిరా" అంటే వాడు గోంగూర పచ్చడి, అన్నం తీసుకొనొచ్చి ఆ స్టేషన్‌లో వెళ్ళి తినేసేవాళ్ళం. ఏంది ఆడు 2 బీడీలు కాల్చుకునేవాడు. ఇక బాగుందిరా బావ ఇప్పుడు హ్యాపీ అనుకునేవాడిని. అట్లా ఇదయ్యేవాడిని అసలు ఆ అన్నం, బట్టలు ఇయన్నీ. అదే నేను చెప్పాను కదా మీకు, అసలు ఈ ప్రపంచంతో మీకు సంబంధం లేదు. మీ జీవితం అన్నది సెపరేట్. అలాగే ఉన్నారు ఇప్పుడు కూడా. ఇప్పుడు అసలు మామూలుగా ఇన్ జనరల్‌గా ఆహ్, ఒక ఎంజాయ్‌మెంట్, ఒక సరదా, ఒక కాలక్షేపం ఏమైనా ఉన్నాయా మీకు? అంటే ఊళ్ళో పోతే మా ఫ్రెండ్స్ ఉంటారుగా. అంటే ఇలాంటివి ఆళ్ళు వేసుకుంటుంటే నేను ఉంటా. అంతే మీరేమి అంత లేదు నాకు. ఓహో! అది లేదు. ఎప్పుడు ఇంతకుముందు ఎప్పుడు ఇదేమోని అది కూడా ఇప్పుడు లేదు. అది తలనొప్పి, గిల్లనొప్పి ఇయన్నీ ఇదవుతున్నాయి. ఇందాక మీరు మధ్యలో ఒక మాట అంటూ ఉప్పు లేకుండా తీసుకున్నాను కూర అన్న. అవునవును. ఉప్పు తినరా మీరు? తిన్నాం. ఈ స్టంట్ పడ్డ దగ్గర నుంచి తిన్నాం. ఓ స్టంట్ కూడా పడిందేంటి మీకు? స్టంట్ పడిన తర్వాత కరోనా వచ్చింది. ఓ స్టంట్ మాస్టర్ అయ్యారన్నమాట. ఆ దెబ్బకే కదా బాగా వీక్ అయింది అప్పట్లా. ఓకే. దాంతోనే ఇదయింది. అది పడ్డానికి కూడా ఇకను టెన్షన్స్ అన్ని నెత్తికెత్తుకుని అప్పుడు ఈ లేనిపోయినయన్నీ నెత్తిన పెట్టుకుని. ఈ లేనిపోనివి అంటే? అంటే కుటుంబాలకు సంబంధించి అన్నీ మారిపోయారు కదా! మనుషులంతా మారిపోయారు. నేను ఒక రేంజ్‌కి వచ్చిన తర్వాత అందరూ మారిపోయారు. నేను మారలా. మీరు మారలేదు. మీరు అలాగే మారలేదు. ఆ మారిన ప్రభావం వాళ్ళు మారిన ప్రభావం నా మీద పడింది. ఇదేందిరా నీ అమ్మ ఇట్ట తయారైపోయారు ఈళ్ళు అసలు అని చెప్పేసి అది. అంటే మీ మీద పడ్డారా? అదే ఆళ్ళ ప్రభావం నా మీద పడింది. ఓకే. అంటే ఈ డబ్బు అదే ఆర్థికం నేను ఎందుకంటే యాక్టర్ మీ లైఫ్‌లో ఉన్న కామన్ థింగ్ అది. మీరు సక్సెస్ అయ్యి డబ్బులు సంపాదించడం మొదలెట్టిన తర్వాత అందరూ వచ్చి పడతారు. ఏదో మొత్తానికి అసలు స్పర్ధలొచ్చేసినాయి. అందరి మధ్య స్పర్ధలొచ్చేసినాయి. మారిపోయారు. మనుషులు మారిపోయారు. అమ్మ ఇదేందిరా మీకేంటి మీరు ఎవరికీ సంబంధం లేకుండా బతికిన మనిషి మీరు. మళ్ళీ మీకు అందరితో బాధ్యతలు ఉంటాయి కదా కొన్ని కుటుంబాలు ఇప్పుడు బాధ్యతలు. నేను ఎప్పుడు బాధ్యతల నుంచి తప్పించుకోలేదండి. మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత ఇక నాకు ఎప్పుడైతే రూపాయి అవసరం వచ్చిందో ఆ రూపాయిని సంపాదించడానికి నాకు తెలిసింది ఇదొక్కటి ఇంకేం లేదు. అంతే కదా. ఇంట్లోనే సంపాదించాలా. ఎప్పుడైనా మధ్యలో ఏదైనా పనులకెళ్తే తప్పితే ఏంది అట్లా నేను పిల్లకాయల చదువులు కానీ ఆమె చేసినా కానీ ఇప్పటికైతే ఎక్కడ రూపాయి అప్పు లేదండి. ఏంది అప్పు చేసిన దాంట్లోనే ఆనందం వెతుక్కుంటానండి నేను. నా బాధ్యత నెరవేర్చాను. సంతృప్తి నాకు ఎంత ఆనందంగా ఉంటుందంటే అంత ఆనందంగా ఉంటుందండి. అంటే ఈ కుటుంబంలో పెళ్ళిళ్ళకి వాటికి సాయాలు చేశారండి? అలాగే ఏంది అమ్మయ్య అనే ఒక తృప్తి ఉంటుంది. ఇంట్లో కూడా వాడికి అన్నం క్యారేజీ బాక్స్ అక్కడ పెట్టేసి ఇన్ని పెట్టింది. అబ్బా
గ్రేట్ ఈ అమ్మ అంటే అనుకుంటా నేను అసలు ఉంది. అంటే మీ బాధ్యత మీరు నిర్వర్తించారు. తప్పించుకోలేదు ఏంది నా ధర్మం నేను చేశాను. అటు తింటాడా తినలేదా తర్వాత సంగతి ఇక. అట్లా ప్రతి పని కూడా ఏదైనా సరే ఇప్పుడు నేను చేసే ప్రతి పని కూడా చెబుతుంటా ఏంది ఇది 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 అని. వాళ్ళు ఇదైతే ఇది అవుతారు లేకపోతే లేదు ఏంది నా ధర్మం నేను చెప్పాలి కాబట్టి చెబుతాను. నేను చేస్తే చేయండి లేకపోతే లేదు. ఇంట్లో ఏ పని అయినా సరే ఏ సమస్య వచ్చినా కానీ ఏంటంటే మీరు చేయి దాటిపోయారు అంటే మీరు ఎదిగారు ఏంది ఒక స్థాయికి వచ్చిన తర్వాత నేను నా ధర్మం ప్రకారం చెప్పాలి. మంచి చెడు తెలిసినోడిగా, ఆ చెడు జరిగిన వల్ల అనుభవించినోడిగా చూసి వచ్చాను జీవితాన్ని. అది మీరు చెప్పకపోతే నేను తప్పు చేసినోడు అవుతాను. మీరు నా మాట గౌరవించి మీరు సరిదిద్దుకుంటే సరిదిద్దుకుంటే లేదంటే లేదు. ఇప్పుడు మిమ్మల్ని దండించిన ఈ అమ్మ నా కొడక ఎంటర్ అనే స్థితిలో నేను లేను. మీరు లేరు, వాళ్ళు లేరు. మొన్నటిదాకా ఉండేవాడి అండి, మొన్నటిదాకా బల్లి తిట్టేవాడి అసలు. వెలిగాక ముందాక బాగా తిట్టేవాడి అసలు. ఎందుకంటే నేనేమన్నా 4:30-5 గంటలు లేచి పనులని చేసుకునేవాడిని. ఒక్కోడు 7 గంటలకి 6 గంటలకి నిద్రపోతా ఉంటే పని పాటలు నాకు కొడకలరా రైతులంతా ఈ బొచ్చులు చూసుకోవటం నేను బాగా తిట్టేవాడిని. పిల్లకాయలు తిడతాయిందని ఆమె అంటే అంటే మీరు మంచి నాటు కదా ఊళ్ళో నాటుపాలెం నాటు మీరు. కానీ మీరు దానికి తగ్గట్టుగా పూర్తిగా విభిన్నంగా మీరు చాలా సోఫిస్టికేటెడ్ యాక్టర్ అయిపోయి అక్కడ తిరిగిన మట్టి మశానం ధూళి దుమ్ముల నుంచి ఈ రోజున మీరు ఆల్ ఇండియాలో యువతల తమిళ్ ఎవరికి ఇంత వైభోగం లభించిందండి నటుడుగా. నిజంగా ఆ విషయంలో మిత్రం మీరు యూఆర్ కంప్లీట్లీ బ్లెస్డ్. ఆర్థికంగా బాగా నిలదొక్కున్నారండి. అంటే పర్లేదండి, ఉండటానికి తినడానికి ఒక ఇల్లు మంచి ఇల్లు ఆటపాలను కట్టుకున్నాను. ఏంది పిల్లోడికి కూడా రెండోడికి ఆడికి ఈడికి ఇల్లు ఏర్పాటు చేసాను. ఏంది ఇక కొంచెం ఏదన్నా ఉంటే ఏదన్నా భూమి ఏదన్నా కొనుక్కొని ఇక్కడ కట్టుకుందామని ఆలోచన. లేదంటే ఫ్లాట్ ఏదో పర్లేదులేండి, ఇండస్ట్రీ వాళ్ళు కట్టేస్తారు మీకు, ఏం పర్లేదు. ఎందుకంటే సినిమాల మీదే మీరు డేట్లు అడ్జస్ట్ చేసుకునే పరిస్థితుల్లో ఉన్నారు. మీకు ఇబ్బంది ఏంటండి ఇంకా? కాదు, మీరు వేటపాలెంలో మిమ్మల్ని గాలివుడు అన్న బ్యాచ్ ఇంకా ఉండుంటారుగా. పెద్దోళ్ళు వాళ్ళ మీద కోపం లేదండి. కోపం గురించి కాదు, లేదు. ఇప్పుడు వాళ్ళ రియాక్షన్ వాళ్ళు మొన్న ఒకడు నాగమల్లి గారితో అన్న, నాగమల్లి అని మా ఫ్రెండ్, మరి వీళ్ళందరూ తిట్టేవాళ్ళు కదండి నన్ను. ఆడొక్కడండి అర్థం చేసుకుంది నన్ను, గ్రేట్ అండి, మర్చిపోయి చూడడం వాడికి. ఆడు నాగమల్లేశ్వరరావు, ఇగో మనం పని చేస్తామయ్యా, అప్పుడు క్యాసెట్లు ఉండే, క్యాసెట్ రికార్డ్ చేసి డైరెక్టర్లు పంపిద్దాం అని క్యాసెట్లు తీసుకొచ్చి రికార్డ్ చేసి అడ్రస్ మీ వాయిస్ వాయిస్ రికార్డ్ చేసేసి డైలాగులు అడ్రస్లు తీసుకొచ్చేవాడు. సీతార్లు ఇట్లో పడి అడ్రస్లు చిత్రలాట్లో అడ్రస్ పోస్టులు వేసి రిజిస్టర్ పోస్టులు చేసేవాళ్ళు. అవి వచ్చి కనిపెట్టి అంటే అప్పటి నుంచి నీళ్ళు ఉంది అని వాడు ఒక్కడే నాగమల్లేశ్వరరావు ఇప్పటికీ ఉన్నట్టు. ఆడు నాగమల్లేశ్వరరావు అని వాడు ఒకడు ఆడన్నాడు మొన్న, ఎరా వీళ్ళందరూ ఒకప్పుడు నన్ను ఇట్టాను, నేను మొన్న హెచ్చరించాను అయ్యా అంటే, వాడు ఎప్పుడూ తెలిసాయా బాబు మాకు ఆడలో ఏదో ఉందని మాకు ఎప్పుడూ తెలుసు, ఇప్పుడు ఆడేలే. అందుకని నాకేమనిపించదు. నాకు అది ఒక్కటే, శ్రీశ్రీ గారిది ఒక్కటే, నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నేను ఎగబాగితే నివిడ ఆశ్చర్యంతో వీళ్ళు, నెత్తురుగక్కుకుంటూ నేలరాలిపోతే సహాయంగా వీళ్ళే. అదొకటి గుర్తుపెట్టుకుంటా. అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు ఒక్కలే కాదు, ఈ మానవ సమాజం మొత్తం గుర్తుపెట్టుకోవాల్సిన మాట, మహానుభావుడు శ్రీశ్రీ గారు రాసిన మాట. అదొక్కడే గుర్తుపెట్టుకొని నా ధర్మం ప్రకారం నేను చేస్తున్నా. నాకు అది భగవంతుడు నాకు ఇది ఇచ్చాడు, దీంట్లో బ్రతకమని ఇచ్చాడు, దీన్ని చూసి నేను గర్వపడను. ఏంది ఈ ఫేమ్ను కూడా నేను నమ్మను, ఓన్ చేసుకోలేదు మీరు ఫేమ్, నాకు తెలుసు. ఇది కాకపోతే ఇది లేవు, సినిమాలు లేవు, ఇక పని లేదంటే ఏదో చాటుకెళ్ళి నీ బోటోడు అయ్యి దగ్గరికి ఏదో పని ఉంటే హీరో బాబు కొంచెం మీకు అన్ని పనులు వచ్చి పెయింటింగ్ దగ్గర నుంచి ఏంది లేదంటే రొయ్యల చెరువు కాపలా ఉంటా, ఏదో చేత ఏదో ఇది. ఇప్పుడు ఏమండి మీ పాపులారిటీకి మిమ్మల్ని అది మామూలా చెప్పండి? అది ఏదో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు సామె. ఇప్పుడు బయటికి వెళ్తే ఓడమ్మా ఫోటోలు గిట్టోలు ఏంది పిచ్చా లేకపోతే ఏంద్ర స్వామి ఇది, ఎందుకు ఇట్లా ఇదవుతారు అనుకునేవాడిని అసలు. ఇప్పటికీ నాకు అదే అర్థం కాదు అసలు. అదే దాన్నే పాపులారిటీ అంటారండి, దాన్నే పాపులారిటీ అంటారు. అండ్ మీరు ఆ విషయంలో చాలా విజయవంతంగా
జీవితాన్ని నిలబెట్టుకున్నారు, బాధ్యతగా నిలబెట్టుకున్నారు. ఊళ్ళో కూలి పని చేశారు, ఎక్కడేమో పెయింటింగ్ పనికి వెళ్ళారు, టీవీల్లో యాక్ట్ చేశారు, వాయిస్లు చెప్పారు, ఆల్ ఇండియా రేడియోలో పనిచేశారు, సిటీ కేబుల్లో పనిచేశారు, సీరియల్స్లో మంచి క్యారెక్టర్స్ చేశారు. అంటే ఎక్కడ మీ ప్రయాణంలో అపశబ్దం అన్నది లేదు, ఎక్కడ అపభ్రంశం అన్నది లేదు. మీరేం తావు తప్పే ఇంకో పెళ్లి చేసుకుని ఇంకో కాపురం పెట్టి ఏమండి, లేకపోతే తప్ప తాగి ఎక్కడో పడిపోయి అజయ్ ఘోష్ ఎక్కడున్నాడంటే కార్లు వేసుకుని ప్రొడక్షన్ వాళ్ళందరూ తిరిగి మీ గురించి అలాంటిది ఏం లేదు కదా. లేదా మీరు మళ్ళీ వండుకుని వాళ్ళకి కూడా ఒక క్యారేజీ ఇచ్చి, త్రివిక్రమ గారు లాంటి వాళ్ళు కూడా ఎందుకు వండుకుని తెచ్చుకుంటా ఇక్కడ తెచ్చుకున్నాడా, ఏం తెచ్చాడు ఈరోజు, ఏమైనా తెచ్చాడు? నిజంగా ఆ మనిషి బా ఏందోనండి, త్రివిక్రమ్ గారు కానీ, సుకుమార్ గారు కానీ, ఆ పూరి గారు కానీ, వీళ్ళందరూ ఈ రోజు ఏ డైరెక్టర్ అయినా కోరుకునేది ఏంటండి, ఒక మంచి నటుడిని కోరుకుంటారు. మరి ఆ రోజు సుకుమార్ గారు ఎందుకన్నాడు అదే కావాలి మాట్లాడిన తర్వాత, సినిమా పరిశ్రమకు కావాల్సింది అదే. ఏ స్టేజ్కి ఆ స్టేజ్ మంచి యాక్టర్లు, సినిమా ఇండస్ట్రీ అదృష్టం అనుకుంటాను నేను ఎప్పుడు కూడా. ఒక నటుడు, మంచి నటుడు ఇండస్ట్రీకి వచ్చాడంటే అది సినిమా ఇండస్ట్రీ పంట పండినట్టు. ఎందుకంటే వాళ్ళు అలా నటులు ఉన్నప్పుడు డైరెక్టర్లు, క్యారెక్టర్లు కానీ, లేకపోతే ఇతర నటుల తాలూకు పెర్ఫార్మెన్సెస్ కానీ అన్నీ ఒక నటుడి మీద ఆధారపడి ఉంటాయి. సో ఆ విషయంలో సినీ కళామ తల్లి అదృష్టవంతురాలు అనుకుంటుంటాను నేను. ఓనాడు ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు, కృష్ణ గారు, సోహన్ బాబు, చిరంజీవి గారు, కృష్ణరాజు గారు, నటులు, క్యారెక్టర్ ఆర్టిస్టులు రంగారావు, నాగభూషణం గారు, రావుగోపాలరావు, గల్పూడి మారుతిరావు, కోట శ్రీనివాసరావు గారు, అలాగా ఈ ప్రయాణం సినిమా పరిశ్రమని మీ అందరూ అలాగా విజయ తీరాలకి నడిపించే మహామహులు మీరందరూ కూడా. అంచేత ఆ విషయంలో నాకు మీరంటే చాలా చాలా గౌరవం. బాబోయ్, మీలాంటి వాళ్ళు సామె నాయనాన్ని మీ ముందు నుంచి కూర్చొని మాట్లాడే అర్హత వచ్చింది నాకు చాలా. అంతకంటే ఇంకేం లేదండి. ఎందుకంటే ఈ చాలా మంది కుర్రోళ్ళు ఈ ఇంటర్వ్యూలు అన్నీ చేస్తుంటారు. మీరు కానీ ఈ వినాయకరావు గారు కానీ కొంతమంది ఉండరు సామె. వాళ్ళని చూసి నేర్చుకోవాలి, మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి మాట్లాడడం. ఎట్ట మొన్న దాంట్లో మాట్లాడుతుంటే దీంట్లో నోటికి వచ్చినప్పుడు కొంటికోత మాట్లాడేశాడు ఆ పిల్లోడు, జర్నలిస్టు. ఎట్ట ఇది చెప్పండి. అది అంటే ఆ హుందాతనం, ఆ ఇది నాకు మొన్న అయితే భరణి గారితో చేసిన ఇంటర్వ్యూ చూసిన తర్వాత అమ్మని ఈయన ఏదో మామూలు జర్నలిస్ట్ అనుకున్నాను, మీరు నాటకాలు, మీ ఇది వ్యవహారం నాయనో ఇవన్నీ చూసిన తర్వాత ఇంత ప్రపంచాన్ని చూసి వచ్చాడు ఈయన అని అనిపించింది. ఈయనతో మాట్లాడి ఈయన నన్ను ఇంటర్వ్యూ అడుగుతాడింది. సహజంగా ఫోన్లు చేసి ఏమంటే ఇంటర్వ్యూ అండి అని మాట్లాడుతుంటారు. ఈయనేంద్ర నాయన ఈయనతో మాట్లాడేది ఉందా లేదా మనకి, ఒక గిలి ఏర్పడింది తెలుసా నాకు. ఆ గిలి నిన్నటితో తీసేశారు స్వామి, నిజంగా చెబుతున్నాను నేను. నిజంగానే నేను మనస్ఫూర్తిగా మాట్లాడాను. అవును, నిజంగా నాకైతే నిన్న పొద్దున్న నాకు ఎంత ఆనందం వేసిందంటే అసలు ఏడుతూనే ఉన్నాను స్వామి. మీరు ఫోన్లో మాట్లాడితే ఏడుస్తున్నారు. అవును, అంత ఇదిగా నాకు చాలా ఇష్టంగా ఇంటర్వ్యూ అలా ఉంటేనే నేను ఇంటర్వ్యూ చేయగలనండి, కూర్చుని మాట్లాడగలను. ఏదో నామకే వాస్తే కూర్చోపెట్టి మీరు ఎన్ని సినిమాలు చేశారు, మీరు ఇంకా ఏం చేస్తున్నారు, ఏ కారు కొన్నారు, ఏ కంపెనీ, అవన్నీ నాకు ఇంట్రెస్ట్ ఉండదు. ఇంకా మీలాంటి వాళ్ళు మీ క్యారెక్టర్లు, డైరెక్టర్లు మీ మీద పెట్టుకున్న నమ్మకాలు, వాటి ద్వారా వచ్చే విజయాలు. మీరు మామూలు సినిమాల్లో చేశారా? అవతల రంగస్థలం, అవతల పుష్ప, ఏంటి రెండు అసలు ఎలాంటి సినిమాలు అండి. సో ఇంకా మీకు భగవంతుడు అనుగ్రహంతో చాలా గొప్ప గొప్ప క్యారెక్టర్లు వచ్చి అన్ని భాషా చిత్రాల్లో మీరు నటించి అజయ్ ఘోష్ పేరు శాశ్వతంగా సినిమా పరిశ్రమ చరిత్రలో ఉండాలని మా హిట్ టీవీ తరఫున నేను నాగేంద్ర కుమార్ గారు కూడా ఆల్ ది వెరీ బెస్ట్ అజయ్ ఘోష్ గారు. ఈ మహానటుడి తాలూకా ప్రయాణం ఎన్నో సాధక పథకాలు, ఎన్నో ఎత్తుపల్లాలు, ఎన్నో కష్ట సుఖాలు, కొన్నైనా కన్నీళ్లు, వీటన్నిటితో పాటు ఆయన జీవితాన్ని మళ్ళీ సమగ్రంగా నిర్మించుకునే ఈ ప్రయాణంలో, ఈ ప్రయాసలో ఆయన ఈ రోజున ఒక చాలా పటిష్టమైన విజయ తీరం మీద నిలబడ్డాడు. అండ్ లెట్ us విష్ హిమ్ అలాంటి నటుడు
హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.